అధికారం ఉంది కదా అని చెప్పి, మనకు నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయిన వైసీపీ బూత్ నాయకులందరూ ఒక్కొక్కరు ఫలితం అయితే అనుభవిస్తున్నారు. తాజాగా పోసాని మురళీకృష్ణ అరెస్ట్ అయ్యాడు, మన అందరికీ తెలిసిన విషయమే. అయితే పోసాని అరెస్టు తర్వాత మరొకసారి మరికొంతమంది పేర్లు తెర మీదకు వచ్చాయి. నెక్స్ట్ ఎవరు? ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో శ్రీరెడ్డితో పాటు గోరంట్ల మాధవ్ మీద కూడా పలు స్టేషన్లలో కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. తాజాగా అయితే గోరంట్ల మాధవ్ను విచారణకు రమ్మని చెప్పి 5వ తారీఖున మార్చి 5న విచారణకు రావాలని చెప్పి సిఐడి అధికారులు నోటీసు కూడా ఇచ్చారు. నోటీసు ఎందుకు ఇచ్చారంటే ఒక అత్యాచార కేసులో ఆ బాధితురాలి పేర్లను గోరంట్ల మాధవ్ బయట పెట్టాడు. సో వాస్తవానికి మహిళలకు సంబంధించిన ఈ అత్యాచారం కానివ్వండి, లేదా హత్యలు కానివ్వండి, ఇలాంటి పరువు నష్టానికి సంబంధించినటువంటి విషయాలలో ఆ బాలిక వివరాలు కానివ్వండి, ఆ కుటుంబ సభ్యు వివరాలు కానివ్వండి బహిర్గతం చేయకూడదు. మీడియా కూడా ఎక్కడ వాళ్ళ పేర్లు చెప్పకూడదు. మీరు చూడండి, ఛానల్స్లో లైవ్ ఏదన్నా వాళ్ళ వీడియోలు వేసినా వాళ్ళ ఫేస్ను బ్లర్ చేసేసి వీడియోలు ప్లే చేస్తారు. సో ఎందుకనంటే అత్యాచార బాధితులకు సంబంధించిన ఎటువంటి వివరాలను కూడా బహిరంగపరచకూడదు అనేది కోర్టు ఆర్డర్స్. బట్ ఒక కేసులో గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఆ బాధితురాలి వివరాలు మొత్తాన్ని కూడా మీడియా ముందు మాట్లాడటం జరిగింది. సో దీనికి గాను మీడియా ముందు మాట్లాడటం అనేది చట్ట ఉల్లంఘనే కాబట్టి ఈ కేసులో విచారణకు రావాలి, కేసు నమోదైందని చెప్పి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు నెక్స్ట్ శ్రీరెడ్డి, కొడాలి ఆల్రెడీ ఇప్పటికే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు పోసాని తోడుగా వెళ్ళాడు అనుకోండి, అది వేరే విషయం. మరి తర్వాత మిగిలింది ఎవరయ్యా అంటే ఆ కోవలో మిగిలిన వాళ్ళు ప్రధానంగా శ్రీరెడ్డితో పాటు కొడాలి నాని. సో వీళ్ళిద్దరూ ప్రధానంగా వినపడుతున్నాయి. బట్ ఎప్పుడైతే గోరంట్ల మాధవ్కు నోటీస్ ఇచ్చారో గోరంట్ల మాధవ్ అరెస్టు కూడా ఖాయం అన్నట్టుగా కనపడుతుంది. విచారణకు పిలిచిన తరువాత విచారణ నుంచి అదుపులోకి తీసుకుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే దీని నుంచి వివరణ తీసుకోవాలి. మొదటగా గోరంట్ల మాధవ్ నుంచి ఒక వివరణ అనేది లీగల్గా తీసుకోవాలి. వివరణ తీసుకోకుండా వాళ్ళు అరెస్ట్ చేయడానికి కూడా అవ్వదు, కోర్టులో చెల్లదు. కాబట్టి ప్రస్తుతానికి వివరణ ఇవ్వాలని చెప్పి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటీసు తర్వాత అదుపులో తీసుకునే అవకాశం ఉంది. మీరు పోసాని విషయంలో తీసుకుంటే వాళ్ళ ఆవిడని నోటీస్ తీసుకోమంటే నోటీస్ తీసుకోవాలి. బట్ అయినా కానీ గోడ కంటించి నోటీసు, ఒకవేళ ఎవరైనా సరే నోటీసు తీసుకోవడానికి నిరాకరిస్తే ఆ ఇంటికి అంటించేసో లేదా బంధువులకి ఇచ్చేసో నోటీసు ఇచ్చినట్టుగా సంతకం తీసుకుని పోలీసులు వెళ్ళిపోవచ్చు. కోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది, నోటీసు తిరస్కరించినా ఏదో ఒక రూపంలో నోటీసుని వాళ్ళకి చేరవేస్తే నోటీసు అందినట్టుగానే భావించాలని చెప్పి గతంలో కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్కి అయితే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. 5వ తారీఖున విచారణకు రావాలని చెప్పి పోలీసులు అయితే ఆదేశించారు. అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సో మాధవ్ ఇంటికి చేరుకుని మార్చి 5వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ సూర్యాపేటలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో విచారణకు హాజరు కావాలి అని ఆ నోటీసులో అయితే పేర్కొనడం జరిగింది. సరే, విచారణకు వెళ్తాడా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఫలితం అనుభవిస్తున్నారు. ఎవరైతే గతంలో నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా, సాధారణంగా రాజకీయ విమర్శలు చేయడం తప్పు కాదు, రాజకీయ విమర్శలు అందరూ చేస్తారు, సహేతుకమైన విమర్శలను మనం తీసుకోవాలి, వాళ్ళకి వాక్ స్వాతంత్రం కూడా ఉంటుంది. బట్ వాక్ స్వాతంత్రం పేరుతో కాళ్ళు ఎగరేసి రాజాలాగా మాట్లాడతాను, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడతాను, బూతులు మాట్లాడతాను, వాళ్ళ ఇళ్ళలో ఆడవాళ్ళ గురించి మాట్లాడతాను, లేనిపోని అబద్ధాలు నోటికి వచ్చినట్టు చెబుతాను, వాటన్నిటినీ ప్రజలు నమ్మాలి అంటే ప్రజాస్వామ్యంలో వీటన్నిటిని అంగీకరించడం. కోర్టు కూడా ఏం చెప్పింది, వాక్ స్వాతంత్రం ముసుగులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదు. కొన్ని మన రాజకీయ విమర్శలు అనేవి సహేతుకంగా ఉండాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు తిన్నాడు అంటే సరిపోదు, ఎక్కడ తిన్నాడు అనేది అవసరమైతే నిరూపించాలి. లేదా చంద్రబాబు నాయుడు పలానా దాంట్లో పలానా వ్యక్తులకి లబ్ధి చేశాడు అంటే సరిపోదు, ఎక్కడ చేశాడో నిరూపించాలి ఆధారాలతో. సో ఎందుకంటే పరువు నష్టం దావాలు, పరువు నష్టం కేసులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? సో ఎక్కడి నుంచే వస్తాయి. ఇప్పుడు తాజాగా శ్రీరెడ్డి ఆల్రెడీ శ్రీరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పింది. మీకు గుర్తుందో లేదో, నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటాను, రాజకీయ విమర్శలు చేయకపోను, నన్ను నారా లోకేష్ అన్న క్షమించి వదిలేయాలని చెప్పి ఇప్పటికే శ్రీరెడ్డి కాళ్ళబేరానికి వచ్చినటువంటి పరిస్థితి. కొడాలి నాని కూడా మొన్న మాట్లాడుతూ, ఎప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు కొడాలి నాని మాట్లాడి మీరు ఇటీవల బయటికి మాట్లాడట్లేదు భయపడుతున్నారంటే, ప్రజలు పదవి పీకేశాక ఏం మాట్లాడతాం, వచ్చి మాట్లాడి ఏం చేయాలని చెప్పి తప్పించుకున్నాడు తప్ప మాకెందుకు భయం, మేము ధైర్యంగా ప్రజల్లోనే తిరుగుతాం, మేము ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పలా.
కొడాలి నాని ఏమన్నాడు, మా పదవి పీకేసాక ఇంకా మేము ప్రజల్లో ఏం తిరుగుతాం, మేము వచ్చి ఏం చేయాలని చెప్పి మాట్లాడాడు. అంటే వీళ్ళ దృష్టిలో అంటే వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం కూడా ఎక్కడితో ఆగిపోయింది అంటే అక్కడితో ఆగిపోయింది. సాధారణంగా రాజకీయ నాయకుడు అనేవాడు గెలిచినా ఓడినా ప్రజలతో ఉండాలి. నేను ఓడిపోయాను కాబట్టి నాకు ప్రజలతో సంబంధం లేదంటే రేపొద్దున ప్రజలు నిన్నట్టు నమ్ముతారు. అది రాజకీయ నాయకుడు లక్షణం కాదు. కానీ కొడాలి నాని బ్రతికేంటి అనేది బయటపడింది. ఏమన్నాడు, ఓడిపోయాం కదా ఇంట్లో ఉండక వచ్చేం చేయాలని అడిగాడు. అంటే మాకు అధికారం ఉంటే బయటకు వచ్చి దోచుకు తింటాం, మాకు అధికారం పోతే ఇంట్లో కూర్చుంటాం, అంతే తప్ప ప్రజలనే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసింది లేదు, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే అండగా ఉన్నావా అంటే అప్పుడు లేదు. అంటే గెలిచినా నీ వల్ల ఉపయోగం లేదు, ఓడిపోయినా నీ వల్ల ఉపయోగం లేదు. పైగా గతంలో బేస్ వచ్చేది, నన్ను టచ్ చేస్తావా, వల్లభనేని వంశీని టచ్ చేస్తావా, దమ్మున మగోడైతే అబ్బా కొడుకులు ఇద్దరు ఎవరు వచ్చి టచ్ చేస్తారో టచ్ చేసి చూడండి అని చెప్పి గంభీరంగా మాట్లాడాడు మినిస్ట్రీలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఎలా టచ్ చేస్తారో చూడండి అంటే ఆల్రెడీ టచ్ చేశారు, తీసుకెళ్ళి బొక్కలో పెట్టారు. మరి నోరు పెగలదే. వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని ఎందుకు అరెస్ట్ చేశారని గట్టిగా ఎందుకు డిమాండ్ చేయలేకపోయావు? ఎందుకు నోరు రాలా? గతంలో ఎవరిని టచ్ చేస్తారా, జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తారా, నన్ను టచ్ చేస్తారా, వల్లభనేని వంశీని టచ్ చేస్తారా, మీకు దమ్ముంటే టచ్ చేయండి అబ్బా కొడుకులు అన్నావు కదా. మరి ఇప్పుడు అనవే ఆ మాట? దమ్ముంటే నన్ను టచ్ చేయండి, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అనవే? ఏమన్నావు ఇప్పుడు? ఆ ఓడిపోయాక ప్రజల్లోకి వచ్చి ఏం చేయాలన్నావు. భయపడుతున్నావా అంటే సమాధానం లేదు. నాకెందుకు భయం, నేను ధైర్యంగా దిగుతాను, మీ ఇష్టం వచ్చింది చేసుకున్నానే మాట ఎందుకు రాలా? అధికారంలో ఉన్నప్పుడు గొడవలు చించుకున్నావు కదా, మరి రాదే ఇప్పుడు నోరు? మరో పక్క ఇటు పక్క గోరంట్లమా ఈయన వచ్చింది ఒక పోలీస్ అధికారి నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు, సరే అది వేరే విషయం. వచ్చిన తర్వాత ఎలాంటి ఘనకార్యాలు చేశాడో, ఎలాంటి వీడియో కాల్ చేశాడో బాహ్య ప్రపంచం అంతా చూసింది. సరే ప్రజలు కూడా బుద్ధి చెప్పారనుకోండి, అది వేరే విషయం. ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి పక్కన వేసుకుని తిరిగి నీతులు మాట్లాడతాడు. ఒక అంబటి, ఒక అవంతి, ఒక గోరంట్ల మాధవ్, ఇంకెవరో ఒక దువ్వాడ, ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారు నీ పార్టీలో? వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని మహిళల భద్రత గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మాట్లాడాలి మహిళల గురించి? నీ పార్టీలో ఉన్న వాళ్ళు చేసిన పనులేంటి? గంట అరగంట దగ్గర మొదలు పెడితే వీడియో కాల్స్ దాకా నీ పార్టీలో ఉన్న వాళ్ళు చేసింది ఏంటి? సో మొత్తంగా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే దాని మీద అయితే చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఇటు గోరంట్ల మాధవ్కు విచారణకు రావాలి అని నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ను కూడా అదుపులోకి తీసుకుంటారు అని ఇది జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి పేరు కూడా నమోదై ఉంది. పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఏదో కోర్టు నుంచి కొంత ఊరట వచ్చిందని అంటున్నారు కానీ బట్ అది అన్ని కేసుల్లోనూ ఊరట అయితే కాదని అన్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా తరువాతి వరుసలో అటు శ్రీరెడ్డి, ఇటు కొడాలి నాని, ఇటు గోరంట్ల మాధవ్, సో వీళ్ళ ముగ్గురు కూడా నెక్స్ట్ టార్గెట్లో ఉన్నారు. గతంలో చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ.